సార్ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది కూడా చాలా మందిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ ఏంటంటే మనకి 2 టైప్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఒకటి బెనైన్, ఒకటి మ్యాలిగ్నెంట్ అంటన్నమాట. సో గట్ ఇష్యూస్ రావడము, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్. ఏజ్ పెరిగే కొద్దీ చాలా మంది ఒంట్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎందుకు వస్తుంది? ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడ మనకి పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, అక్కడ మనకి ఫంక్షన్ తగ్గిపోతుంది, సో రెడ్నెస్ ఉంటుంది, హీట్, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సైన్స్ అంటాం. ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చాలా యూజ్ అవుతుంది. సార్ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది కూడా చాలా మందిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే స్పెసిఫిక్గా ఫుడ్లో ఈ చేంజెస్ చేసుకుంటే, లేకపోతే ఈ ఫుడ్స్ తింటే మనం క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పడానికి ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా? ఓకే, సో క్యాన్సర్ అన్నది నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల రావచ్చు. సో మెయిన్గా మనకి ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవ్వడం వల్ల క్యాన్సర్ అనేది ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అవి ఎందువల్ల అంటే కనుక రిపీటెడ్ ఆయిల్ యూసేజ్ చేయడము, స్ట్రెస్, ఇంకా ఇన్హెరిటెడ్గా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా క్యాన్సర్స్ రావచ్చు. అయితే మనం ఫుడ్లో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయాలి, లేదా వచ్చినప్పుడు దాన్ని మనం అలా లైఫ్ స్పాన్ ఎక్స్పెండ్ చేసుకోవాలంటే కనుక యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే కనుక బెర్రీస్, బ్లూబెర్రీ కానీ, స్ట్రాబెర్రీ కానీ, ఈ బెర్రీస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్రూట్స్ లైక్ యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం, ఆమ్లా. సో ఇలా మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఎక్కువ ఫైబర్ తీసుకొని, సో ప్రాపర్గా మనం డైజెషన్ అంటే గట్ హెల్త్ని మనం ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకుంటే సో మనం ఆటోమేటిక్గా క్యాన్సర్ను కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చిన దాన్ని మనం లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే కనుక నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి, ఫుడ్లో మనం చేంజెస్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే కనుక మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అండ్ అలాగే పర్టికులర్గా క్యాన్సర్ కోసము ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి కొన్ని టెస్టులు చేయించుకుంటే మంచిది అని అంటారు. అంటే ఏంటి ఆ టెస్ట్లు ఏంటి? అందరిలో అవసరం లేదండి, ఎందుకంటే అది జనరల్గా ఏజ్డ్లో. సో జనరల్గా లేడీస్లో అయితే కనుక మెనోపాజ్ తర్వాత జనరల్గా మనకి సో ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఎక్కువ గమనిస్తాం అన్నమాట. సో దానికి మనం సిటీ స్కాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ ఉంటాయి. సో మనం ఆ స్కాన్స్ చేసుకున్నట్లయితే కనుక మనకి అసలు గ్రోత్ ఏమైనా ఉందా, అసలు అలా చేసుకోవాలి అంటే ముందు అసలు సిమ్టమ్స్ చూసుకుని గమనించుకోవాలన్నమాట. సో ఏదైనా మనకి హార్డ్గా తగులుతుంది. క్యాన్సర్ ఏంటంటే మనకి 2 టైప్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఒకటి బెనైన్, ఒకటి మ్యాలిగ్నెంట్ అంటన్నమాట. సో బెనైన్ అంటే ఏంటంటే మనకు అంత అది హార్మ్ఫుల్ కాదు. మ్యాలిగ్నెంట్ అంటే ఏమిటంటే అక్కడ హార్డ్గా ఉంటుంది, బెనైన్ అంటే సాఫ్ట్గా ఉంటుంది. సో సాఫ్ట్గా ఉండి మనకు ఒక కంతలా ఫామ్ అయింది అనుకోండి, అదంతా మనకి డేంజరస్ కాదు. ఒకవేళ హార్డ్గా ఉండి మనకు ఒక లంప్ లాగా, ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే సెల్స్ గ్రోత్ ప్రొలిఫరేట్ అయిపోతుంది అన్నమాట. సో అది మనం కంపల్సరీగా అలా కండిషన్స్లో అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాలి. సిమ్టమ్స్ ఉంటే, సో పెయిన్ ఉండి, హెవీనెస్ ఉండి, సిమ్టమ్స్ ఉంటే అప్పుడు ఒక ప్రాపర్ గైనకాలజిస్ట్ విత్ హెల్ప్తో సర్జికల్ మనం ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసుకొని, ఫిజికల్ ఎగ్జామినేషన్, ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ మనకి ఇంకా ఫర్దర్ సజెస్టబుల్ కావాలంటే అప్పుడు మనం స్కాన్స్ కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సార్ ఏజ్ పెరిగే కొద్దీ చాలా మంది ఒంట్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎందుకు వస్తుంది? ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫ్లమేషన్ అంటే జనరల్గా మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే వాపు అంటాం. సో జనరల్గా మనం ఎప్పుడైనా కింద పడినప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. అంటే ఏంటంటే అది బాడీ రెస్పాన్స్ అన్నమాట. సో ఇప్పుడు పెయిన్ వచ్చింది, సో ఇక్కడ మనకు దెబ్బ తగిలినప్పుడు అక్కడ మనకి పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, అక్కడ మనకి ఫంక్షన్ తగ్గిపోతుంది, సో రెడ్నెస్ ఉంటుంది, హీట్, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సైన్స్ అంటాం. ఇది మనం బయట గమనించేది. అదే ఇన్ఫ్లమేషన్ మన బాడీలో జరిగితే వచ్చే సిమ్టమ్స్ ఏంటి? సో గట్ ఇష్యూస్ రావడము, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్. అండ్ ఇప్పుడు మన ప్రెజెంట్ మనకున్న కంప్లైంట్ అన్నిటికీ మెయిన్ కారణం ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ మన బాడీలో జరుగుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ ఎందువల్ల వస్తుందంటే నెంబర్ ఆఫ్ రీజన్స్. మనం తీసుకునే ఫుడ్లో ఇన్ఫ్లమేషన్ ఉంది. ఎగ్జాంపుల్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుని ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్. ఇంకా మనకి ఇన్ఫ్లమేషన్ ఎందువల్ల వస్తుంది అంటే కనుక బయట పొల్యూషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అండ్ ఆల్సో పొల్యూషన్లో ఆటోమేటిక్గా మనకి కెమికల్స్ ఇవన్నీ కూడా మనకి ఇండియేషన్ జరగడం వల్ల సో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో అదొక రీజను. ఎక్కువ స్ట్రెస్లో మనకి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో ఇన్ఫ్లమేషన్ అన్నది ఇప్పుడు రీసెంట్ డేస్లో ప్రతి కంప్లైంట్కి అది మెయిన్ కారణం అన్నమాట. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే కనుక
ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ చెప్పాము మనం. మిల్క్ ప్రోడక్ట్స్ జనరల్గా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ లేవంటే కనుక పన్నీర్ తీసుకోవచ్చు. ఓకే. పన్నీర్ కానీ తోఫు కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఇంకా ప్రోటీన్ సోర్సెస్ తీసుకున్నట్లయితే కనుక నాన్ వెజ్ సోర్సెస్ తీసుకోవచ్చు యాంటీ ఇన్ఫ్లమేటరీ. లేదంటే మనకి క్యారెట్, కుకంబర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సీడ్స్ అండ్ నట్స్, బాదం, పిస్తా, వాల్నట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో మనం వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీటిలో కూడా ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇవ్వడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వల్ల మనకి ఎన్నో కంప్లైంట్స్, మన గట్ ఇష్యూస్ కానీ డైజెస్టివ్ ఇష్యూస్ కానీ ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చాలా యూజ్ అవుతుంది. సార్ చాలా మందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాపర్గా ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? సో ప్రాపర్గా డైజెషన్ లేదు అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే గట్ హెల్త్ బాగాలేదని అర్థం. సో గట్ హెల్త్ బాగాలేదు అంటే గట్లో గుడ్ బ్యాక్టీరియా, సో సమ్ రీజన్స్ వల్ల, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ స్ట్రెస్ వల్ల కానీ గట్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయింది. బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం అది మనకి ఇండైజెషన్ రూపంలో చూపిస్తుంది. సో కొంతమందికి పెయిన్ రావచ్చు, కొంతమందికి బ్లోటింగ్ రావచ్చు, కొంతమందికి అబ్డామినల్ డిస్టెన్షన్ రావచ్చు, కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈజీగా అరిగే ఫుడ్స్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ అంటే కనుక మనకి లీఫీ వెజిటబుల్స్, ఇంకా సీడ్స్ తీసుకున్నట్లయితే కనుక చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. సో వీటిలో ఎక్కువ మనకు ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఏం చేస్తుందంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇండైజెషన్ మనం ప్రాపర్గా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక ఎక్కువ ఫైబర్ ఫుడ్స్, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడము, అండ్ ఆల్సో తిన్న తర్వాత కొంచెం అటు ఇటుగా వాక్ చేయడము, ఇవన్నీ కూడా మనకి అవసరం. మెయిన్ స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇండైజెషన్ ఉంటుంది. సో స్ట్రెస్ వల్ల ఒక ఇండైజెషన్ ఉంటే కనుక ఆ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే కనుక విత్ హెల్ప్ ఆఫ్ యోగా కానీ మెడిటేషన్ కానీ. సో మైండ్ మనం ఎంత కామ్గా ఉంచుకొని స్ట్రెస్ తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా కార్టిజోల్ అనే హార్మోన్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఇండైజెషన్కి అలా వచ్చినట్లయితే కనుక మనం ఈ విధంగా మనం ట్రీట్ చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా యూజ్ ఉంటుంది. సార్ చాలా మంది అర్లీ మార్నింగ్ నాటు వైద్యంలో కూడా చెప్తారంటారు విత్ ఎంటీ స్టమక్ గార్లిక్ తింటే మంచిది అని, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని. అండ్ అమ్మాయిల్లో గార్లిక్ తింటే యాక్ని కంప్లీట్గా తగ్గిపోతుంది అని చెప్పి తింటూ ఉంటారు. ఇలా తినొచ్చా? అండ్ ఇలా తింటే కూడా కొంతమందికి కడుపులో మంటలాగా వస్తుంది అని అంటారు. అలా ఎందుకు వస్తుంది? సో గార్లిక్ అన్నది న్యాచురల్గా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో గార్లిక్ మంచిది, అందరికీ మంచిది, బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో అల్సర్స్ అంటాం అన్నమాట. సో స్టమక్ అల్సర్స్ ఉన్న వాళ్ళలో, డియోడెనల్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళలో, ఇండైజెషన్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో గార్లిక్ సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఇది కొంచెం మనకి ఇంకా కంప్లైంట్ ఎక్కువ అగ్రివేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒక హనీలో ఒక రెప్ప, జస్ట్ ఒక క్లో ఉంటాం కదా, దాన్ని మనం డైలీ మార్నింగ్ తీసుకోవడం మంచిది. బట్ ఇది మనకి గార్లిక్ మనకి సప్లిమెంట్ ఫామ్ లో కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అన్నమాట. సో మన గార్లిక్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సో హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. సో సమ్ టైమ్స్ ఈవెన్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి వెయిట్ లాస్ లో కూడా యూజ్ అవుతుంది.